వరంగల్లో చిట్ ఫండ్ బాధితులు నిరాహార దీక్ష చేపట్టారు. భవిత శ్రీ చిట్స్లో చిట్టి వేసి మోసపోయామని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిత శ్రీ చిట్స్లో చైర్మన్ గుండా ప్రకాష్ ఇంటి ముందు 9 రోజులుగా నిరసన చేస్తున్నారు. డబ్బులు ఇచ్చే వరకు ఇంటి ముందు నుంచి వెళ్లమంటూ బాధితులు తేల్చి చెప్పారు. సంక్రాంతికి ఇస్తామండి, మీకు ఖచ్చితంగా డబ్బులు ఎక్కడికి పోవన్నారని ఆ రోజు నుంచి డబ్బులు డోర్ తాగేసిందండి. చిట్ ఫండ్ లో 5 లక్షల చిట్టీలు ప్లస్ 10 లక్షల చిట్టీలు ఇక్కడ కూర్చున్న మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒక దగ్గర 40-50 లక్షల చిట్టీలు వేసాము. మొత్తం 65 లక్షల రూపాయలు రావాలి. ఈ చిట్టీలు అయిపోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. చిట్ ఫండ్ల చుట్టూ చాలా తిరిగి యాసకొచ్చింది. అన్ని చిట్ ఫండ్లన్నీ క్లోజ్ చేసుకొని ఒకటే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పెట్టుకొని అది కూడా తాళం వేసుకోవడం జరిగింది. ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎటువంటి ఆఫీస్లో ఎటువంటి అన్ని తాళాలు వేసి ఆఫీస్ కూడా తెరవడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ను సంప్రదించినా కూడా వాళ్ళు కూడా మాకు ఎటువంటి కోఆపరేషన్ లేదు. ఇప్పియడం కూడా ఏం జరగట్లేదు. వీళ్ళకు వెంచర్లని ఉన్నది, 120 ఎకరాల వెంచర్లు ఉన్నాయి. ఇదే చిట్ ఫండ్ పెట్టక ముందు ఆ వెంచర్ లేదు. చిట్ ఫండ్ పెట్టిన తర్వాత మా డబ్బులతోటి ఆ వెంచర్లు కొన్నారు. ఇక్కడ 4-5 బిల్డింగ్లు కొన్నారు, అన్ని కొన్నారు. ఎన్ని కొనుక్కున్నా కూడా మేము రూపాయి కష్టపడి లాస్ట్ దాకా దాచుకున్నాం. ఎందుకంటే మాకు అవసరాలు ముందు ఉంటాయి. అవసరం కొరకు మేము దాచుకున్న డబ్బులు మధ్యలో ఎత్తుకోలేదు. లాస్ట్ దాకా ఎత్తుకొని ఒకటే అమౌంట్ను ఫ్యూచర్ అవసరం కొరకు మా యొక్క పిల్లగాళ్ళ చదువుల కొరకు కానీ ఫ్యూచర్ అప్పుల గురించి కానీ అవన్నీ వేసుకొని లాస్ట్కి ఎత్తుకుందాం అనుకుంటే ఈ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు ఇవ్వకుండా ఆఫీసులు అన్నీ క్లోజ్ చేసుకున్నారు. నర్సంపేట అండి మాది. మా బ్రదర్ పేరు కీర్తి శివప్రసాద్. అతను భవితశ్రీలో ఏజెంట్గా పనిచేశారు. మేము ఆయన మాట మేరకు మేము ఏం చేసామంటే మా పిల్లల చదువుల నిమిత్తము, మా అమ్మగారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తము మేము చిన్న డబ్బులు అవసరం వస్తాయి. మన ఫ్యూచర్లో మనకు ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటాయని మనం చిన్న వ్యాపారం నడుపుకుంటూ నర్సంపేటలో బ్రాంచ్లో నేను 10 లక్షల చిట్టి ఒకటి, మా తమ్ముడు గారు ఆయన 10 లక్షల చిట్టి వేయడం జరిగిందండి. ఇది చిట్టి మెచ్యూరిటీ అయిపోయిందండి. చిట్టి మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు చిట్టి కట్టామండి. మేము అయిపోయిన తర్వాత మీకు డబ్బులు ఇస్తామని చెప్పి చైర్మన్ గారును తర్వాత దీనికి సంబంధించిన భవితశ్రీకి సంబంధించిన ఎండీ గారు మన తాటిపల్లి శ్రీనివాస్ గారు ఎండీ గారు, చైర్మన్ గుండా ప్రకాష్ రావు గారు మాకు ఒక బాండ్ ఇవ్వడం జరిగిందండి. చిట్టి అయిపోయింది, మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి అయిపోగానే మాకు ఇవ్వడం జరిగిందండి. అక్కడ బ్రాంచ్ మేనేజరు ఉన్నటువంటి అతను చెప్పాడు మాకు. కానీ 4 సంవత్సరాల తర్వాత చిట్టి అయిపోయిన తర్వాత వాళ్ళు బాండ్ చేతికి వచ్చిన తర్వాత సార్ మా డబ్బులు ఇవ్వండి అని చెప్పి మేము మేనేజర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కాలయాపన చేస్తూ గత 2 నెలలు అక్కడ తిప్పించాడండి మమ్మల్ని నర్సంపేట బ్రాంచ్లో. తర్వాత దానికి తాళాలు వేశారు. మేము వరంగల్ హెడ్ ఆఫీసు హన్మకొండ హెడ్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము.